అకార్డింగ్ టు మై డేటా సెట్ లాస్ట్ టైం ఇట్ వాజ్ నేను చెప్పిన ప్రిడిక్షన్ 78 సీట్స్ మినిమం ల్యాండింగ్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కానీ ఈసారి లిటిల్ బిట్ స్లగ్గిష్నెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. 70 to 76 మధ్యలో మినిమం ల్యాండింగ్ ఉండే అవకాశం ఉంది. 70 to 76. ఎందుకంటే ఎందుకు ఈ 70 to 76 అని చెప్తున్నానంటే కొన్ని అసెంబ్లీస్ లో ఫ్రే ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఆ ఫ్రే డిసైడ్ అయితే ఆ అసెంబ్లీస్ మూడు ఎట్లా ఉంటుందని చెప్పి చెప్పొచ్చు. కానీ ఏ అసెంబ్లీలో ఎట్లుందని చెప్పాను, కానీ బై అండ్ లార్జ్ ఫిగర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 70 to 76 మినిమం ల్యాండింగ్ ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఎవరిని బేస్ చేసుకొని మేము చాలా సంస్థలు ఇస్తా ఉన్నాయి. అయితే మేము కాంగ్రెస్ సీట్స్ బిట్వీన్ 25 అండి, 25 అంటే మినిమం ల్యాండింగ్ 25 కాంగ్రెస్, మేబీ పెరగచ్చు 25 మినిమం. బీజేపీ 10 ప్లేసెస్లో 9 ప్లేసెస్లో ప్రముఖంగా పోటీలో ఉంది. క్యాండిడేట్లు డిసైడ్ అయితే ఇంకా కొన్ని 2-3 స్థానాల్లో పెరిగే అవకాశం ఉంది. తాండూరు లాంటి ప్లేస్ కానీ కొన్ని ఏరియాస్లో పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా బీజేపీ పార్టీ హైదరాబాద్ కన్నా ఆదిలాబాద్, నిజామాబాద్ అండ్ కరీంనగర్ సెగ్మెంట్లో చాలా బలంగా ఉంది. అక్కడ 9 సీట్స్లో ప్రైమ్గా పోటీలో ఉంది. హైదరాబాద్లో ఉండాల్సిన పార్టీ రూరల్కి వెళ్ళింది, రూరల్ ఉండాల్సిన పార్టీ హైదరాబాద్లో ల్యాండ్. హైదరాబాద్ సెగ్మెంట్లో తీసుకొని మీరు బీఆర్ఎస్ పార్టీ ఆల్ అసెంబ్లీస్ విజిబుల్ డెవలప్మెంట్ మీద చాలా మంచి ప్రోయాక్టివ్ రీకాలింగ్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. మీరు హైదరాబాద్ గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ ఒక గోషమాల్ మీద మిగతా ఏరియాస్ లో ఈవెన్ నంబర్పేటలో కూడా ఫిక్షనల్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు కనుక పోటీ చేస్తే ఫిక్షనల్ ఫైట్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఆల్మోస్ట్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో ఫైట్ నెక్ ఉన్నా కూడా ఫైనల్ ఎవరు వస్తారని చెప్పలేదు. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు బీజేపీ పార్టీ టికెట్లు కన్ఫర్మ్ కాలేదు, అయినా కూడా మీరు ఎందుకు ఇస్తున్నారు, ఎవరి ప్రయోజనాలకు ఇస్తున్నారు మీరు క్వశ్చన్ చేశారు. నాకు ఎవరి ప్రయోజనాలతో సంబంధం లేదు. మేము మా సంస్థగా మేము బీజేపీకి పనిచేసినాము, కాంగ్రెస్కి పనిచేసినాము, బీఆర్ఎస్కి పనిచేసినాము, అన్ని సంస్థలకు పనిచేసినాము, అన్ని రకాల క్లయింట్స్. కానీ ఇది మూడు ఎటుపోతుంది, వాస్తవాలు చెప్పాలి, ప్రజలకు వాస్తవాలు రివీల్ చేయాలి. ఇంత హ్యూజ్ డేటా సెట్తో పనిచేసుకొని మా దగ్గర మేము డేటా పెట్టేసుకుంటే అది అనవసరంగా వేస్ట్ అయిపోయిన ఉద్దేశంతో మేము ఇప్పుడు ఒకసారి 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ ఇంకొక కొన్ని రోజులు క్యాండిడేట్స్ డిసైడ్ అయిపోయి ఫ్రీ డిసైడ్ అయిపోయిన తర్వాత 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ తర్వాత जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनाकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।